నేను అన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆడపిల్లని. నన్ను మా అమ్మ వాళ్ళు బొడ్డువారిపాలెం గ్రామం దక్షిణార్జునవాడ పంచాయతీ సంబంధించిన ఉప్పాల మల్లికార్జున అనే అతనికి ఇచ్చి వివాహం చేశారు. మా పెళ్లి 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాలు మా కాపురం బాగానే ఉండింది. తర్వాత మా మరిది ఉప్పాల జనార్దన్, ఉప్పాల లావణ్య అని ఆ అమ్మాయి పేరు రజనీ కూడా అంటారు. ఆ అమ్మాయికి వివాహం ఇచ్చి చేశారు. వాళ్ళకి వివాహం అయినప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఉమ్మడి ఆస్తి మొత్తం వాళ్ళ పేరట రాయించుకున్నారు. తర్వాత మా అత్త మా ఉండి మీ ఇద్దరికి రాశానమ్మా అంటే ఎక్కడ పేపర్లను అడిగిన దానికి మమ్మల్ని అరెస్ట్మెంట్ చేసి నన్ను నా బిడ్డని మైనారిటీ బిడ్డని ఆస్తి కోసంగా ఇంట్లో నుంచి బయటకు తరివేశారు. మేము ఏమైనా చేయాలని పోతే వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి పలుకుబడి ఉంది, వాళ్ళు ఏ విధంగా అయినా చేస్తారు. మేమేమీ చేయలేక బాధలు పడుతున్నాము. నాకు ఆరోగ్యం బాగలేక మా అమ్మగారింటికి వెళ్ళాను. వచ్చేసరికి పెద్ద ఆయన చనిపోయే తలకి ఆ పెద్ద ఆయన ఆస్తికి సంబంధించిన కాగితాలు, ఆయన కాడుండే డబ్బు, మా అత్తమ్మ కాడుండే బంగారం మొత్తం తీసుకొని వాళ్ళు వసూలు చేసుకున్నారు. మమ్మల్ని ఇంట్లోకి రానియకుండా బాధలు పెట్టి అరెస్ట్మెంట్ చేసి మమ్మల్ని తరివేశారు. నన్ను నా బిడ్డ దిక్కులేని వాళ్ళమైపోయావమ్మా. ప్రశాంత్ రెడ్డి గారు మాకు సహాయం చేయండి అమ్మా. దైవ సమానమైన మీరే మాకు దిక్కు తల్లి. మీకు నమస్కరించి మీ పాదాలకు వందనం చేస్తున్నాం తల్లి. మాకు దిక్కు ఎవరూ లేరు. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఏ ఏర్పాటు లేదు. ఇప్పుడు చూసుకుంటే ఉండే ఒక్క భూమి కూడా నా బిడ్డకి లేకుండా నాకు లేకుండా చేశారు. ఇంట్లోకి వెళ్తే తాళాలు పగలు కొడతారు. నన్ను ఇంట్లో పెట్టుకున్న బియ్యం ఏది సరుకులు కూడా ఉండేవారు. ఆహారం లోటుపాట్లు వచ్చి నాకు ఆరోగ్యం బాగా లేకుండా దెబ్బతినింది తల్లి. నేను మా పుట్టింట్లోనే ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు దాకుంటే ఇప్పుడు చూస్తే ఉన్న ఒక్క భూమి కూడా నా బిడ్డకు లేకుండా చేయాలని ఉప్పాల జనార్దన్, ఉప్పాల లావణ్య, వాళ్ళ అక్క గుడిపల్లి ఎంకమ్మ దంపూర్లో మొత్తం పొలాలన్నీ వాళ్ళ పేర్లతో వేసుకొని ఈ పొలం అమ్మి మేము డబ్బు వస్తే ఆ డబ్బు బుచ్చిలో ఫ్లాట్ ఒకటి ఉంటే అది కూడా అంతా వాళ్ళు వసూలు చేసుకున్నారమ్మా. నా భర్తని వాళ్ళు ఏ మాటలు చెప్పారో తెలియదు కానీ నా భర్త ఓళ్లే కావాలి, మీరొద్దు, నువ్వు నీ బిడ్డ బయటికి వెళ్ళండి అని మమ్మల్ని తరివేశారు తల్లి. నాకు ఏ ఆధారం లేదు, నాకు అండలేదు తల్లి. దయచేసి నీ పాదాలకు నమస్కరిస్తుంటే నాకు నా బిడ్డకి ఒక్క దారి చూపించమ్మా. నాకు తెలియదు ఎవరు కూడాను, ఎవరు కాడకు పోయినా మీ పేరు చెప్పి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారమ్మా. పట్టాభి రామిరెడ్డి అని ఆయన వాళ్ళు తట్టున్నాడు అంటారు, ఆ వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, మాకు ఎవరో తెలియదమ్మా. దయచేసి నాకు నా బిడ్డకి మీరు న్యాయం చేయండి అమ్మా. మీ మీదే మీరు కానీ నాకు న్యాయం చేయలేకపోతే నేను ఏదో ఒకటి చేసుకొని చనిపోవాలంటున్నాను. నాకెవ్వరూ దిక్కులేరు. నాన్నల తమ్ముళ్ళు కష్టం చేసుకోవాలి తల్లి. నాకెవ్వరూ తెలీదు కాదు. దయచేసి మీరు దైవ సమానులని భావించి నేను ఈ ప్రెస్ మీట్కి ఇస్తున్నానమ్మా. నాకు న్యాయం చేయండి. నేను నాలాంటి పేదరాలు మీలాంటి వాళ్ళ దగ్గరకు రానివ్వరు. ఇప్పుడు వాళ్ళు అన్ని అధికారం అండా చూసుకొని మా లాంటి వాళ్ళని వేధిస్తూ హింసిస్తున్నారమ్మా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు పాపం మంచిగా చేస్తున్నారు కానీ వాళ్ళు పోయి ఇంట్లో ఉండమన్నా మాకు మాత్రం చోటు లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి కొట్టి తాగొచ్చి వాళ్ళ మాటలు ఉప్పాల జనార్దన్, ఉప్పాల లావణ్య కేవలం ఆస్తి అనే దాని మీద ఆధారపడి నన్ను, నా భర్తని, నా బిడ్డని ఒకరికొకరు కాకుండా చేశారు తల్లి. నాకెవ్వరూ తెలియదు తల్లి. నువ్వే నాకు దిక్కు, నిన్నే నమ్ముతున్నానమ్మా తల్లి. ప్రశాంత్ రెడ్డి గారు ఈ పొలం అమ్ముకున్నారమ్మా. వాళ్ళు వచ్చి 20 లక్షలు ఓడిచ్చారంటున్నారు. మాకైతే తెలియదు. మా సంతకాలు లేకుండా ఎవరు కొనేదానికి లేదు. దయచేసి అందరికీ విన్నవిస్తుండా, ప్రజాజనానికి మొత్తం విన్నవిస్తున్నాను తల్లి. మాకు జరిగే న్యాయం మీ మీద ఆధారపడి ఉందమ్మా. మీరే నాకు నా బిడ్డకు దిక్కు తల్లి. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానమ్మా. నాకే ఆదరవు లేదు. ఇల్లు వాకిలు లేకుండా చేశారు. నేను నా బిడ్డను పెట్టుకొని అల్లో రామచంద్రాన్ని అల్లాడుతున్నానమ్మా. నాకు